మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. సో అమ్మ ఇప్పుడు పెళ్లిళ్ళు కావడమే గగనం అయిపోతూ ఉంది. ఒకరికి పెళ్లి అవ్వడమే కష్టం రా బాబు అంటే పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రసాదులు ప్రసాదీలు అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతుంది. పెళ్లిళ్ళు అంటే భయపడిపోతున్నారు. ఇటు చూసుకుంటే పెళ్ళైన వాళ్ళే మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. కొందరేమో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇలా పెళ్లికి అనేది ఒక అర్థం లేకుండా పోయిందనమాట. పెళ్లి మీద లాస్ట్ కి ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తదేమో అన్నంతగా చేస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో చక్కగా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇక 9 రోజుల్లో పెళ్లి అనంగా బంగారు నగలు తీసుకొని అత్త అల్లుడితో లేచిపోవడం అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అత్త అల్లుడు అంటే తల్లి కొడుకు, కొడుకు కోడలు అంటే తండ్రి కూతుర్లతో సమానం. నువ్వు అత్తగారింటికి పంపించాల్సిన కూతురికి బుద్ధులు చెప్పి ఎలా ఉండాలో నేర్పించాల్సిన తల్లివి అల్లుడితో జంప్ అవ్వడం ఏంటమ్మా? అసలు వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎలా పుడుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఎలా పుడుతున్నాయంటే మీరు చెప్పారు కదండి, ఏంటంటే ఎథిక్స్ లేవు ఈ మనిషికి. ఇప్పుడు ఎలా అయిపోయానంటండి, ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే నాకు నచ్చితే నేను చేసేస్తా, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది చెయ్యాలా చెయ్యకూడదు అనేది ఆలోచించటం లేదు. నాకు నచ్చింది నేను చేసేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈవిడ చేసి మీరు అన్నట్టుగా ఆవిడ చేసింది కూడా అంతే. సో అల్లుడి మీద మనసు పడింది. సో ఇది ఈ కూతురికి నేను పంపించాల్సింది కదా, కూతురికి సంబంధించిన అబ్బాయి కదా, నేను చేసుకుంటే ఎలా అనుకోకుండా వెళ్ళిపోయింది. అంటే ఎథిక్స్ లేవు, ఒక మంచి ఒక మర్యాద ఒక పద్ధతి అనేది ఏమి లేదు. పెళ్లి అంటే చాలా పవిత్రమైన ఇది. ఒక పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధము. ఇద్దరు ఆ పెళ్లి అనే బంధంతో ఇరువురు ఏకమవుతారు అనేది ఇప్పుడు ఏమి లేదండి. నచ్చింది వెళ్ళిపోయింది. సో ఇది ఎలా చూడాలి అనంటే ఎలా చూడకపోవడమే మంచిది. మన దరిద్రానికి ఇలాంటివి జరుగుతూ ఉంటే మనం పిల్లలకి ఏం చెప్తామండి? కూతురికి పంపించాల్సిన అత్తగారింటికి పంపించాల్సింది ఆ కూతురి కోసం కొన్న బంగారం, కూతురి కోసం ఉంచిన డబ్బులు ఇవన్నీ తీసుకొని అతడితో వెళ్ళిపోయింది అంటే అసలు ఆ మైండ్లో ఏం నడుస్తుంది చెప్పండి అసలు? అంటే నీతి నిజాయితీ పద్ధతి పాడు ఏమీ లేదండి, ఏం లేదు. నేను చెప్పాను కదా, నచ్చింది నేను చేసేస్తాను అంతే. ఇది తప్ప ఇది ఒప్ప, ఇది చెయ్యాలా చెయ్యకూడదా అనేది ఏమీ పాటించటం లేదు ఎవ్వరు, పిల్లలు అంతే పెద్దవాళ్ళు అంతే. దీనన్నిటికీ కారణం ఏంటంటే మళ్ళీ అడుదిరిగి సోషల్ మీడియా అంతే. యూట్యూబ్ లో చూడాలి, ఏం చేయాలి. ఇప్పుడు నాకు యూట్యూబ్ లో మీరు ఏది కావాలంటే అది మీరు మాట్లాడితే వచ్చేస్తున్నాయి. ఇది ఒక ఎత్తైతే ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి అంటే ఫస్ట్ భర్త డైవర్స్ అని కొంతమంది అంటారు, చనిపోయాడని కొంతమంది అంటారు, రెండో భర్తకి యాక్సిడెంట్ అయి హ్యాండిక్యాప్డ్ అయిపోయి ముగ్గురు పిల్లలు. ఆమె చూస్తే 18 ఏళ్ళ అబ్బాయితో ఆవిడ వెళ్ళిపోయింది. పెళ్లి చేసేసుకుంటున్నాం మేము, మాకు నచ్చింది. ఏంటమ్మా కుర్రోడికి నేను చూసానండి, మాట్లాడడానికి కూడా రావట్లేదండి. ఈజ్ జస్ట్ కంప్లీటెడ్ ఈజ్ ఇంటర్మీడియట్ అండి, 12th స్టాండర్డ్ కంప్లీట్ చేశాడు. ఆ అమ్మాయి ఆమె చూస్తే దాదాపు ఒక 35 ఇయర్స్ 35 ఇయర్స్ ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నామంటే నేను హ్యాపీగా ఉంటాను ఆమెతో అని చెప్తాడు అతను. ఇటు చూసి ఏమో అల్లుడితో, ఇటు చూసి ఏమో పిల్లల్ని వదిలేసి అసలు ఈ పెళ్లిళ్ళు ఏంది? ఎవరి కోసం పెళ్లిళ్ళు పెట్టారు? మీరు చేసే పనులు కొన్ని రోజుల తర్వాత పెళ్లి అనేది కూడా ఉండదండి, ఏమీ ఉండదు. ఇప్పుడు ఎట్లాగా మనం ఇది వరకు చెప్పుకున్నట్టుగా లివింగ్ రిలేషన్ వచ్చింది, తర్వాత చట్టబద్ధంగా మీకు ఎవడైనా నచ్చితే అతనితో పాటు ఉండొచ్చు అని వచ్చింది. కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పెళ్లి అనే బంధం కూడా ఉండదేమో అని ఒక్కొక్కసారి నిజంగానే భయం అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఏం పాటించడం లేదు. పెళ్లి అసలు వాళ్ళు కొంతమంది ఏమైనా పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పెళ్లి ఏం అవసరము, ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఉండకూడదా అని కూడా అడుగుతున్నారు. సో మన సాంప్రదాయం ఇది, మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి అనే దాంతోనే ఒక మగ ఆడ కలిసి ఉండాలి అని మనం చెప్పినా కూడా ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, వాళ్ళెవరో చెప్తే మేం చేయాలని రూల్ కూడా అలా అడుగుతున్నారు. కాబట్టి ఏమి పద్ధతి పాడు ఏమి లేదండి, నచ్చింది చేసేస్తున్నారు అంతే. సో అంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక పని చేసే ముందు మనం ఈ పని చేస్తున్నాము, దీనివల్ల మనము మన పిల్లలకి ఏం చెప్తున్నాము, పక్క వాళ్ళకి ఏం చెప్తున్నాము, దీనివల్ల ఏం జరుగుతున్నదని ఆలోచించటం లేదనమాట. నచ్చింది నేను చేస్తున్నానని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఏంటంటే ఆవిడే వెళ్ళిపోయింది కాబట్టి, అంటే అతడి ప్రమేయం లేకుండా ఈవిడ కూడా వెళ్ళిపోదండి. సో ఏదైనా సరే అతనితో పాటు అల్లుడు అని చెప్పకూడదు. జనరల్గా అల్లుడు అంటే మన కొడుకుతో సమానం కదా. అల్లుడు ఇది వరకు అండి మీకు తెలుసో తెలీదో, మా అమ్మగారు మా వారిని చూస్తే బయటకు వచ్చేది కాదనమాట. అంటే అతను ఉంటే బయటికి రారు,
అంత అంటే అల్లుళ్ళు పరదాలలో బయట ఉంటే బయట సరే రారు. అల్లుళ్ళు ఉంటే మాట్లాడరు. రూమ్ లో నుంచి తల రారు. ఎత్తి మాట్లాడరు. అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఏంటండి ఆ గౌరవం ఎక్కడ పోయిందండి ఇప్పుడు? ఆ కొడుకుతో సమానంగా చూడాలి. అత్తగారు అంటే అమ్మ అని అర్థం అన్నమాట. మనం కూడా మన అల్లుడు గారిని మన అబ్బాయి లాగా మనం చూస్తాం. అలాంటిది ఆవిడ ఆవిడ మైండ్ లో ఏముందో ఏమో అల్లుడితో వెళ్ళిపోవడం ఏంటి? సో అతను కూడా ఒకవేళ ఈవిడ మైండ్ చెడిపోయి అన్నా కూడా లేదమ్మా ఇది కాదు తప్పు, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని చెప్పకుండా అతను వెళ్ళిపోయాడంటే, పైగా వాళ్ళిద్దరు వెళ్ళిపోయి అతను ఒక లెటర్ రాసి పెట్టాడు, మీకు తెలుసో తెలీదో, మీ ఆవిడి మీతో సుఖంగా లేదు, నాతో సుఖంగా ఉంటుంది, సో నేను కూడా సుఖంగా ఉంటాను, నీ కూతురుతే కంటే వాళ్ళ మీ ఆవిడతోనే నేను సుఖంగా ఉంటాను కాబట్టి నేను తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్పాడు అనమాట. పాప మా కూతురికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూతురు మంచాన పడిందండి. సో మరి పెళ్లి కదండి, నా పెళ్లి అని అనుకుంటే పోనీ వాడేదో వేరే వాడితో పోయినా కూడా పోనీ అదొక పోనీలే దరిద్రం అనుకోవచ్చు. నువ్వు పోయి నీ అమ్మే నీ కన్న తల్లే అల్లుడితో వెళ్ళిపోయింది అంటే జనాలు మైండ్ ఎక్కడ పని చేస్తుంది? పని చేయట్లేదా అసలు? ఏది మంచి ఏది చెడు, ఇది చేస్తే ఏంటి, నేనేం చెప్తున్నాను, నన్ను చూసి జనాలు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఏమీ లేదండి. నాకు కావాలి, నేను చేశాను, నాకు నచ్చింది, నేను చేశాను, అంతే. నైతిక విలువలు అనేది ఏమీ లేవండి అసలు. నిజంగా అది చూస్తే ఆ న్యూస్ నేను విన్నప్పుడు నిజంగానే షాక్డ్ అనమాట. ఇలా ఉంటారా? తల్లి అంటే పిల్లల్ని కడుపులో పెట్టుకొని ఆ పిల్ల పెళ్ళయ్యేదాకా అప్పులు చేసి సప్పులు చేసి 10 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలి. అలాంటిది నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అయినా కూడా? ఆ వెళ్ళిపోవడం అంటే నీ మైండ్ ఎక్కడ పని చేస్తుంది, పని చేయట్లేదా కూడా తెలియట్లేదండి. అందుకని పెళ్లి అనేది ఇంకా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి అనేది కూడా ఉండదని నేనైతే అనుకుంటాను. ఉండదు, ఇక పెళ్లి ఉండదు, ఏముండదు. ఎందుకు అనవసరమైన ఖర్చులు? మీ ఇద్దరికి నచ్చిందా కలిసి ఉండండి, లేదు ఇప్పుడు ఇంకోటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమ్మాయిలు నచ్చితే అమ్మాయిలు కలిసి ఉండండి, అబ్బాయిలు కలిస్తే అబ్బాయిలు కూడా కలిసి ఉండండి, మాకేం ప్రాబ్లం లేదు అనే రోజులు వస్తాయేమో. సో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో మనకు తెలియదు. ముందు నిజంగా అసలు ఏం చూస్తామో ఏమో, ఎవరితో పెళ్లిళ్ళు అవుతాయో కూడా ఏం అర్థం కావట్లే. ఒకప్పుడు అయితే ఖచ్చితంగా అమ్మాయికి అబ్బాయి ఈ వయసు ఇట్లే పెళ్లిళ్ళు అయితే భార్య భర్తలు. ఇప్పుడు అలా అందుకే కదండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు చక్కగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ విషయం చెప్పుకోవడానికి కూడా ఆవిడ ఆల్రెడీ పెళ్ళయింది. మరి అల్లుడిని తీసుకొని వెళ్ళిందంటే ఆ అల్లుడి మైండ్ ఏమైందో మరి అత్తగారి దగ్గర మరి మనకు తెలియదు. ఇంకా ఎవరిని చూసి ఎవరికి ఎలా ప్రేమ పుడుతుందో అర్థం కావట్లేదు. లేదు. థ్యాంక్ యూ అమ్మా.